హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై కొన్ని ఆంక్షలు విధించడంతో పాటు సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో పాక్ ప్రభుత్వం సైతం భారత్పై కొన్ని ఆంక్షలు విధించింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఏ క్షణానైనా యుద్ధం జరగొచ్చని ఇటు భారత్లో అటు పాక్లో హెచ్చరికలు జారీ అవడంతో హైలైట్ ప్రకటించారు. తాజాగా భారత్ పాక్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. తాజా పరిస్థితులపై చర్చించేందుకు సమావేశం నిర్వహించే వీలుంటుందని భద్రతా మండలి అధ్యక్షుడు ఇవాంజెలోస్ సెకారీస్ తెలిపారు. సభ్య దేశాలు అభ్యర్థిస్తే భారత్ పాక్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు సిద్ధమని యుఎన్ఎస్సీ ప్రకటించింది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు సహాయపడతాయని ఇవాంజెలోస్ అభిప్రాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నట్లు చెప్పారు. కాగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న ఉద్రిక్తతలకు కారణం పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం కారణమని పాక్ రాజకీయ నేత మౌలానా ఫజల్ ఉర్ రెహమాన్ విమర్శించారు. పాకిస్తాన్ ప్రభుత్వం కశ్మీర్ కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ సమస్యను పరిష్కరించుకోవాలన్నారు. ఆఫ్ఘనిస్తాన్ భారత్కు అనుకూలంగా ఉందని, తాలిబాన్లు భారత్కే మద్దతు ఇస్తున్నారని పేర్కొన్నారు. యుద్ధం చేయాలన్న సైనిక ఆలోచనల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. భారత్ ఎప్పుడు ఎక్కడ ఎలా దాడి చేస్తుందో అని దాయాది దేశం భయపడి చేస్తోంది. దీంతో పాక్ సైన్యం అంతా హై అలర్ట్లో ఉంది. మరోవైపు దాని భయాలు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. రోజులుగా కనిపించడం లేదు. ఆయనతో పాటు పాక్ సైన్యంలోని ముఖ్యమైన జనరల్స్ తమ ఫ్యామిలీలను లండన్, న్యూజెర్సీతో పాటు ఇతర విదేశాలకు పంపినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘర్షణను ఆపేలా భారత్కు నచ్చజెప్పాలని పాక్ ప్రధానితో పాటు ప్రభుత్వం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితిని కూడా కోరుతున్నాయి. మరోవైపు పాకిస్తాన్ భారత్ తప్పకుండా దాడి చేస్తుందని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. భద్రతా కారణాలను చూపిస్తూ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రభుత్వం ఆ ప్రాంతంలోని మతపరమైన కార్యకలాపాలను, వేల సంఖ్యలో మదర్సాలను 10 రోజుల పాటు మూసివేయాలని ఆదేశించింది. పీఓకేలో ఉన్న ఉగ్రవాదులు అంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వారి స్థావరాలు, లాంచ్ ప్యాడ్స్ మొత్తం ఖాళీ అయినట్లు సమాచారం. భారత దళాలు మదర్సాలను టార్గెట్ చేసుకుంటాయని పాక్ భద్రతా అధికారులు భయపడుతున్నారని పీఓకే మత వ్యవహారాల శాఖ డైరెక్టర్ హఫీజ్ నజీర్ అహ్మద్ రాయిటర్స్తో అన్నారు. పీఓకే అధ్యక్ష కార్యాలయం కూడా ముందు జాగ్రత్త కారణాల వల్ల మూసివేయబడిందని తెలిపింది. మతపరమైన వ్యవహారాల విభాగం ప్రకారం పీఓకేలో 445 రిజిస్టర్డ్ మదర్సాలు ఉన్నాయి. 26,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.